దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రేమ హృదయపూర్వక వందనలు తెలియచేయుచున్నాను. ఈ దినం ఆరాధన కొరకే పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం బైబిల్ కొత్త నిబంధనలో పేజీ నంబర్ 191. పరిశుద్ధ గ్రంథములో నుండి కొత్త నిబంధన బైబిల్నకు వెనక వైపున పేజీ నంబర్ 191, 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెను అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. చాలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరలోక అద్వితీయ దేవా, శ్రేష్టమైన పరిశుద్ధ బల్ల ఆరాధనలో మమ్మల్ని ప్రవేశింపచేసావు. అందరు బట్టి వందనాలు. ఏర్పరచబడిన ఈ పరిశుద్ధ బల్ల ఆరాధనలో ధ్యానము కొరకే తిమోతి రాసిన పత్రికను ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ పత్రికను నీ సర్వశక్తుల హస్తంలో పెట్టి ఉన్న ఈ పత్రికలలో ఇమిడి ఉన్న సత్యం మా వినికిడిలో ఆత్మీయ జీవాహారమై బలాభివృద్ధి నుండి నీ పక్షముగా పరుగులెడినట్లుగా అభిషేకపు మాటగా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిలవబడిన నన్ను నీ సిలువ తట్టున సిగ్గుపరిచి నీ అనాది సంకల్పం మా జీవితంలో నెరవేర్చబడుటకు అప్పగించుకొని ఉండగా నీవే కృప చూపించమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగంలో తిమోతితో పౌలు పలుకుచున్న మాట. అపోస్తలుడైన పౌలకు తిమోతి చాలా ప్రియమైనవాడు. అత్యధికముగా ప్రేమించుచున్న ఒకడు తిమోతి. తాను ప్రేమించుచున్న ఆ తిమోతితో పౌలు కొన్ని సూచనలు వ్యక్తిగతంగా ఇస్తున్నాడు, పర్సనల్గా సూచనలు చెబుతున్నాడు. తిమోతి పౌలును వెంబడిస్తూ పౌలు కంటే ఏలియాను వెంబడించిన ఎలీషా ఎలా రెట్టింపుల అభిషేకంతో వాడబడ్డాడో ఆ విధముగా వాడబడాలని తపనతో ఎంతో నమ్మకముగా పౌలును వెంబడిస్తున్నాడు తిమోతి. పౌలు తిమోతిలో ఉన్న ఆ నమ్మకత్వం, ఆ యొక్క గుర్తించిన పౌలు తిమోతిని కూడా అంతకంటే అధికంగానే ప్రేమించేవాడు. ప్రేమించిన వారికి ప్రత్యేకమైన ఇంకా కొన్ని వ్యక్తిగతమైన సూచనలు, సలహాలు కూడా పౌలు తిమోతికి ఇస్తున్నాడు. ఆ సూచనలు, సలహాలు ఎరిగి పాటించి దేవుని చేత దీవించబడినట్లుగా మనకి కూడా ఆ పౌలు తిమోతికి ఇచ్చిన ఆ సూచనలు తెలుసుకొని ఆ హెచ్చరికలను, ఆ ఆజ్ఞలను గ్రహించుకొని ఆచరణీయమై ఆచరించుచు ఆశీర్వాదానికి వారసులం అవుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు తిమోతికి ఇచ్చిన సూచనలు, సలహాలు కొన్ని మీ ముందు ఉంచబోతున్నా. 1, మనం చదువుకున్న భాగంలో ఉంది, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలెను. మీరు బైబిల్ వైపు చూడండి. ఈ మాట తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియాలి. జనులు ఎలాగూ ప్రవర్తించవలను. అక్కడ జనులు అన్న మాట దగ్గర, జనులు ఎలాగూ అన్న దగ్గర 5 అని అంకి ఉంది, చూసారా? జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ అన్న దగ్గర 5 అంకి ఉంది. అంటే 5 ఉందంటే కింద చూడాలి, లాస్ట్ పేజీకి కింద 5 అన్న మాట ఉంచండి. 5 అన్న దగ్గర లేక నీవెలాగు, జనులు ఎలాగూ ప్రవర్తించాలో అంటే ఆ జనులలో నీవు ఒకడు కదా, నీవు ఎలాగూ ప్రవర్తించాలో నీకు తెలిసి ఉండాలి. జీవము గల దేవుని సంఘములో నీవు ఎలాగూ ప్రవర్తించాలో అది నీవు తెలుసుకొని ఉండాలి. మునుపటిలాగా ప్రవర్తించడం కుదరదు. ఎందుకంటే క్రీస్తు యేసులో వచ్చిన మనం నూతన సృష్టి, కొత్త జన్మను పొందిన వారం. పాతవి
గతించిన వారం. కాబట్టి ఒకప్పుడు పెరిగిన వాతావరణంలో ఉన్న అలవాటులు అవ్వచ్చు, అభిరుచులు కావచ్చు, నీ ఇష్టములు కావచ్చు, అవి ఇప్పుడు కుదరదు. వాటిని అవలంబించడము కాదు, ఇప్పుడు నీవు దేవుని సంఘములో ఒక సభ్యునిగా, దేవుని కుమారుడు కుమార్తెను అనబడుచున్న గౌరవపదమైన స్థానంలో ఉండి జీవమగల దేవుని సేవించుచున్న ప్రజలు, దేవుని పిల్లలు, దేవుని నమ్ముకున్నవారు అని ప్రజల చేత పొగడబడుతున్నాం, గుర్తించబడిన వారం. గనుక మునుపటిలా ఎప్పటిలా నీకు తెలిసినట్టు, నీకు నచ్చినట్టు బ్రతకడానికి కాదు ఈ క్రైస్తవ జీవితం. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. ఇంతకు ముందు వలె ఉండడం కుదరదు. ఇంతకు ముందు నీకు తెలిసింది, ఇంతకు ముందు నీకు నచ్చినట్టుగా ఇప్పుడు నడుచుకోవడం కుదరదు. ఇది వేరైన జీవితం. క్రైస్తవ జీవితం ప్రత్యేకింపబడిన జీవితం, వేరుపరచబడిన జీవితం. లోకములో ఉన్నప్పటికీ లోకస్తుల్లో నుండి వేరుగా, వారు నుండి ఒక గుర్తింపు, ప్రత్యేకత కలిగిన దేవుని ప్రజగా నీవు జీవించవలసిన దానవు, వాడవు. హల్లెలూయా. అందుకే నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఏం చేయాలి? జాగ్రత్తగా చూచుకో అంటూ, అదే ప్రసంగి 5వ అధ్యాయం 7వ వచనం ఒక లైన్లో, లాస్ట్ లైన్ ఉంటుంది, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నీ మట్టుకు నీవు అంటే ఏంటి? ఒక్కరితో పోలిక కాదు, ఒక్కరితో ఎన్నిక చేయకూడదు. నీ మట్టుకు నీవు. ఒక్కరిని చూచి అనుకరించద్దు, ఒక్కరిని చూడద్దు, పక్క చూపులు చూడద్దు. గడిచిన డిసెంబర్ 31 రాత్రి కళ్యాణ మండపంలో ఆరాధన జరుగుతున్నప్పుడు మన పిల్లలు యాక్షన్ సాంగ్ డ్యాన్స్ చేస్తున్నారు. ఇటువైపు ఈ ఎంట్రన్స్ డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి డ్యాన్స్ ప్రజల వైపు చూసే ఇట్లా ఆ చివరిన వ్యక్తి వైపు చూస్తూ అతను అవుతున్న ఇహి అంటూ అతను చేయెత్తి కాలెత్తిగా అతని వైపు చూసి చేస్తున్నాడు. వీడియో షూట్ చేసాం. నా అప్పుడే కోపం వచ్చింది. ఆ షూటింగ్ చేసిన వీడియోని చూపించి ఆ వ్యక్తికి క్లాస్ తీసుకున్నా. నువ్వు చూడాల్సింది బైబిల్లో ఎక్కడ కూడా పక్క చూపులు చూడమని లేదు. నీ మట్టుకు నీవు దేవుడు నీకు ఇచ్చిన స్థితిలో, స్థానములో నిలిచి సేవించాలి, పూజించాలి, ఆరాధించాలి. నీకు నియమించిన నియమములో, కట్టడలో, పద్ధతిలో నీవు ఆచరించాలి. అంతే తప్ప అటు ఇటు దిక్కులు చూడమని బైబిల్ ఎక్కడ చెప్పలా. ఒకళ్ళని అనుసరించమని చెప్పలా. వారు చేస్తున్నారు కదండి, వారి ఇల్లు గోతులో పడతారు, నువ్వు పడతావా? వారు నరకడానికి వెళ్తారు, నువ్వు వెళ్తావా? వెళ్ళవు కదా. ఒకరితో నువ్వు అంచనా వేయటం కాదు, నీ మట్టుకు నీవు జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయములో దేవుని వాక్యం పాటించే విషయంలో, ప్రవక్తన విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథం 1-2 అధ్యాయాలు ఇంటికి చదవండి. అక్కడ ఏముంది? ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి దైవజనుడు ఏలి అని పాస్టరు. ఆయన ముసలివాడైపోయాడు. ఆయనకి ఎదుగొచ్చిన యవనస్తుల కొడుకులు 2 ఉన్నారు. కానీ 2 కొడుకులు ఇప్పుడు నా నోటితో నేను పలకడానికి అభ్యంతరపడేంత దుర్మార్గులు. వాళ్ళు చేసే దుర్మార్గం నోటితో చెప్పడానికి కూడా యోగ్యమైనది కాదు. అలాంటి నీచమైన పనులు చేస్తున్నారు పాస్టర్ గారి కొడుకులు. అప్పుడు ఇక పాస్టర్ గారు వృద్ధాప్యంలో ఉన్నారు. ఈయన చనిపోతే మరి ఎవరి సేవ చేస్తారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు తప్ప, ఎక్కువ మంది మాటల్లో తప్ప చేతల్లో ఉండవు. ప్రజలు మాటలాడుకుంటున్నారు. అప్పుడు హన్నా అని ఒక స్త్రీ, ఆమె పిల్లలు లేని ఆమె దేవుని దగ్గర మాట ఉంది, ప్రభువా నాకైతే పిల్లలు లేరు, ఉండుంటే ఇచ్చేదాన్ని సేవకి, ఇప్పుడైనా మించిపోయింది లేదు. దేవాన్ని సేవా మందిరములో ఆగిపోకుండా సాగడానికి పనికిరాని పాస్టర్ గారి కొడుకులు గనక, నాకు గనక ఒక కొడుకునిచ్చావా, పాలు విడిచిపెట్టే వరకు పెంచి ఆ తర్వాత నీ మందిరంలోనే నీ సేవకు అప్పగిస్తాను
అని సమర్పించుకుంది. దేవుడు ఆమె చేసిన సమర్పణ స్వీకరించాడు, ఆమెను దీవించాడు, గర్భాన్ని తెరిచాడు, మగబిడ్డనిచ్చాడు. మొక్కుకున్న రీతిగా పాలు విడిచిపెట్టు వరకు ఆమె తన దగ్గర బిడ్డను ఉండనిచ్చి, పాలు విడిచిపెట్టిన తర్వాత ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి మందిరములో మొక్కుకున్న సమర్పణను సమర్పించి బాబును ప్రతిష్ఠించింది. ఇప్పుడు సమూయేలు అనే ఆ బాబు మందిరంలో పెరుగుతున్నాడు. పాస్టర్ గారి ఇల్లు, మందిరం ఒకే చోటు. ఇప్పుడు గమనించండి, పాస్టర్ గారు ముసలివాడైపోయాడు. ఇప్పుడు పాస్టర్ గారి ఇద్దరు కొడుకులు నోటితో చెప్పకూడనటువంటి హేయమైన దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. కుర్రోళ్ళు, యవనస్తులు. అక్కడే ఒక చిన్న బాబు పెరుగుతున్నాడు. ఇప్పుడు ఈ బాబు తన పాస్టర్ గారి కొడుకులు చూసి చెడిపోవాలా, తన జీవితాన్ని కాపాడుకోవాలా? ఒక చిన్నోడు తన ముందున్న తరాన్ని చూచి పాస్టర్ గారి పిల్లలే కదా, వారే చేస్తున్నది కరెక్ట్ అనుకోవాలి. కానీ సమూయేలు అలా చేయలేదు. సమూయేలు తన మట్టుకు తాను దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని పక్షముగా జీవించి చూపించాడు. హల్లెలూయా. అందుకే సమూయేలు గ్రంథములో సమూయేలుని హెచ్చించినట్లుగా ఇశ్రాయేలు దేశంలో దేవుడు ఏ ప్రవక్తని హెచ్చించలేదని లేఖనం సెలవిస్తుంది. అంతగా దేవుడు తనని హెచ్చించాడు ప్రతి స్థలమందు. ఈరోజు ఒక మాట చెప్తున్నా, నీవు అనుసరించవలసింది నీ పక్కన నీ తోటి నీ ముందున్న వారి వైపు చూచి కాదు. నేను నా టీం వర్క్గా ఉన్న వారితో కోప్పడుతుంటా. ఎప్పుడైనా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని కోపడినప్పుడు ఆ వ్యక్తి నన్ను కోపపడ్డావు, మరి ఆ వ్యక్తి మరో వ్యక్తి తప్పు చేయలేదా? మరో వ్యక్తి అనుసరించడానికి కాదు. ఆ వ్యక్తి తప్పు చేశాడు అని నువ్వు తప్పు చేయడానికి కాదు నువ్వు దేవుని ఆరాధిస్తుంది. నీ మట్టుకు నీవు దేవుని యందు నీకు ఇచ్చిన, నీకు చెప్పిన నియమములో, క్రమములో ఎదగడానికి నీవు ప్రయత్నించు. అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి, వాసన చూడకు. అందుకే యోబు అంటాడు, నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నా, నేను ఇటు అటు చూడకుండా. అపోస్తలుడైన పౌలు అంటాడు, యేసు వైపు చూచుచు విశ్వాసాన్ని కడముట్టిస్తాను. దిక్కులు చూడను, ఇటు అటు అనుసరించను. మన అనుసరించవలసినది దేవుని వైపు. బైబిల్ చెప్తుంది, సామెతలు 3:6 నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేస్తాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ ప్రవర్తనపై ఆయన అధికారానికి ఒప్పుకో. నీ ప్రవర్తనపై ఆయన అధికారానికి ఒప్పుకో. మన తమ్ముళ్ళు హెయిర్ స్టైల్ సెలూన్ షాపుకి వెళ్ళి వస్తారు. రాగానే నా ముందు రాని సిగ్గుపడుతుంటారు. ఇట్రా అంట, అన్నయ్య నా తప్పేమి లేదన్నయ్య, అన్నయ్య నా తప్పేమి లేదన్నయ్య, అన్నయ్య నా తప్పేమీ లేదు. ఏమీ తప్పలేదు, నేను అలా కూర్చున్నానన్నయ్య, ఆయన నాకు చెప్పకుండానే కట్ చేస్తాడన్నయ్య. ఇట్లా తీస్తాడు, ఇట్లా తీస్తాడు, ఇలా పెంచేశాడు అని నాకు చెప్పకుండా. అయితే ఇప్పుడు కూడా నువ్వు నాకు చెప్పకుండా ఉన్నావంటే 2 నిమిషాల టైం ఇస్తే కింద కత్తిరిని తీసుకొస్తాను. నువ్వు నాకు చెప్పకుండా వదులుకో. నీవు అధికారం ఆ సెలూన్ షాప్ వారికి ఎలా వదిలేసావో తలకైని, ఇప్పుడు 10 నిమిషాలు నాకు వదిలేసావంటే, నా అధికారానికి ఒప్పుకున్నావంటే, ఆ తర్వాత నీ ఇష్టం అన్న. ఒప్పుకుంటాడా? ఎవరిని ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు. ఎందుకు? సగం గుండు గీసి వదులుతా వెళ్తాడు రోడ్డు మీదకి. నా దగ్గర జిత్తులు మారి నక్క నాటకాలు ఆడకండి. వారు నీ అధికారం లేకుండా ఎవరికి నువ్వు అప్పగించబడవు. నీ ప్రవర్తన అంతటిపై అధికారం ప్రభుకివ్వు. ప్రభు అధికారానికి అప్పగించుకో. అప్పుడు అది బైబిల్ చెప్తుంది, సామెతలు 16:7 నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు. ఎవరికి ప్రీతికరం? ఆయనకు ప్రీతి అంటే ఇష్టం. ఆహా, ఓహో, ఎంత బాగున్నావు, సూపర్, నైస్ అని ప్రభు నిన్ను పొగడాలి. అంతేగాని
ఆ సెలూన్ షాపు పనిచేస్తున్న ఆ యజమానులు నీ ఫేస్ కట్కి ఈ స్టిల్ బాగుంటుంది, వారు చూసి చేసిన తర్వాత సూపర్ ఉన్నా, ఆయనకు ప్రీతికరంగా ఉండడానికి కాదు నిన్ను రక్షించింది. పాపపు బురదలో పంది పొర్లుచున్న దానికంటే ఘోరంగా తిరుగులాడుచున్న నిన్ను వెతికి ప్రేమించి తన రక్తములో కడిగి తన సొత్తుగా, తన బిడ్డగా, తన ప్రజగా ఏర్పరచుకున్నది మనమేదో గొప్పవారమని కాదు. మనకంటే మంచితనం కలిగిన వారు, మనకంటే పేరు కలిగిన వారు, మనకంటే చదువు అందము కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, సామర్థ్యం కలిగిన వారు, ఎంతో యోగ్యత అర్హతలు కలిగిన వారు ఎందరికో లేని ఈ గొప్ప రక్షణ దీనుడను అల్పుడను పనికి రాని పాత్ర వంటి నాకు నీకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం ఇవ్వబడిన ఈ కృపను ఎవ్వరు కూడా కోల్పోకండి, దుర్వినియోగపరుచుకోకండి, స్వతంత్రాన్ని వినియోగించుకోండి. నీ ప్రవక్తన యెహోవాకు ప్రీతికరమైతే అప్పుడు నీ త్రోవలు సరళమవుతాయి. వేరొకరికి ప్రీతికరంగా కాదు నువ్వు ఉండాల్సింది. నిన్న ఒక తమ్ముడితో చెప్తున్నా, నీవు నీ దగ్గరికి ఎవరు వచ్చి ఇలా అనుకున్నా, అలా ఉంటావు అనుకున్నా, వారికి ప్రీతికరంగా, నాకు ప్రీతికరంగా, నీకు ప్రీతికరంగా ఉండడానికి కాదు, మనం ప్రీతికరంగా ఉండాల్సింది. మనల్ని చూచి ఇష్టపడి ఆహా అని మెచ్చుకోవలసింది ప్రభు. అందుకే బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం, ఒక్కని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదుకు అది మరణమునకు త్రోవ తీయును. ఒక్కని ఎదుట సరి అయినదిగా, నీవు నీ ముందున్న వ్యక్తి నిలబడి నీతో చెప్పచ్చు, సబాష్ ఇది బాగుంది, ఇది కంటిన్యూ చేయి, ఇలా బాగుంటుందని. వారికి ప్రీతికరముగా చేస్తే అది నిన్ను మరణాన్ని తప్పిస్తుంది అనుకోకు. అదే సామెతలు 16వ అధ్యాయం 25వ వచనం, ఒక్కని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకి అది మరణానికి నడిపించదు. ఎదుటి వారికి ఓకే అన్నా నీకు నీవు భుజాలు తట్టుకొని ఆహా ఓహో ఓకే అనుకున్నా అది కాదు నీ జీవితాన్ని పరమార్థం చేసి పరలోక రాజ్యం చేర్చేది. ప్రభుకి ప్రీతికరమగున్నట్లుగా, ప్రభు చేత మన ప్రవక్తన మెప్పు పొందినట్లుగా మనం జీవించాలి. నీవు దేవుని మందిరమునకు పోవుచున్నావు గనక, వచ్చుచున్నారు గనుక నీ ప్రవక్తను ఏం చేయాలి? జాగ్రత్తగా చూచుకో. ఆ ప్రవక్తను కూడా తోటి వారిని చూచి కాదు, వేరొకరిని అనుసరించకండి. నిన్ను పిలిచిన ఆ పిలుపుకు, పిలవబడిన ఆ పిలుపులో కొనసాగండి. మార్పు కూడా వద్దు. మనకంటూ ఒక పిలుపులో ఉంది. దేవుడు మనల్ని ఎన్నుకున్నందు, ఒక్కరిలా మనల్ని ఎన్నుకోలేదు, ఒక్కరితో పోటీగా ఎన్నుకోలేదు. ఎందుకు తెలుసా? ఎవని వానికి వాని సామర్థ్యం చెప్పున ఆ ఆత్మ ఒక్కడే ఆ వరములను పంచి ఇస్తాడు. ఆ తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు ఒకరికి ఇచ్చాడు, 2 తలాంతులు ఒకరికి ఇచ్చాడు, 1 తలాంతే ఒకరికి ఇచ్చాడు. 1 తలాంతి ఇచ్చిన వాడు అసూయ పడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఆయనకు 5, ఆయనకు 2. అక్కడ ఉంది 5 ఇచ్చినా, 2 ఇచ్చినా, 1 ఇచ్చినా, ఇచ్చిన యజమానుడు వాని సామర్థ్యము కొలదని ఉంది. మనం ఎప్పుడు కూడా మన సామర్థ్యాన్ని హెచ్చుగా అంచనా వేసుకోకండి. నేనెందుకు చెయ్యలేను, నాకు ఇది ఎందుకు రాదు అని ఎప్పుడు అనుకోకండి. నీకు రాదు అని ఒక వ్యక్తి తక్కువ చేయటం కాదు, కానీ దేవుడు నీకిచ్చిన సమయం అంటూ వచ్చుద్ది. ఆ రోజు వరకు వేచి ఉండు. మన ప్రవక్తనలో అందుకే తన్ను తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు. తగ్గింపు అనేది అందరికీ అవసరం. అది ఇంటిలో అక్క చెల్లుళ్ళైతే, అన్నదమ్ములైతే, అన్న చెల్లుళ్ళు, అక్క తమ్ముళ్ళైనా,
భర్త భార్య అయినా, తల్లి బిడ్డలైనా, అత్త కోడలైనా కుటుంబంలో తగ్గండి. పై చెయ్యి మన మాట అయిపోవాలి, నా మాట పైబడాలి అన్న ఉద్దేశం క్రైస్తత్వానికి విరోధం. మనం తన్ను తగ్గించుకున్నవాడు. చెయ్యి కింద పడినంత మాత్రం వచ్చిన నష్టమేమీ లేదు. తగ్గిన సమయంలో దీన మనస్కులై, తగ్గింపు మనస్కులై ఉండి ఆయన బలిష్టమైన చేతి కింద ఉండండి. దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను హెచ్చిస్తాడు, తలగా చేస్తాడు. దేవుని ప్రణాళికలు, ఉద్దేశములు, ప్రవక్తనలు మనం కలిగి ఉందాం. దేవునికి తగ్గిన ప్రవక్తను తెలుసుకోవాలి. మనం తెలుసుకొని నడుచుకోవాలి. నాకు ఎలాగే తెలుసు అని కాదు, అడిగి తెలుసుకోవాలి. దేవుని మందిరకు వస్తున్న మనం మన ప్రవక్తన అంతటిని అడిగి తెలుసు. తిమోతితో పౌలంట, నువ్వు తెలుసుకో. మందిరానికి వస్తున్నావు, మునుపట్టలాగా ఎప్పటిలాగా నీకు తెలిసినట్టుగా కాకూడదు, నీకు ఇష్టం వచ్చినట్టు. ఎందుకు యేసు ప్రభు కూడా గెత్సెమనే తోటలో మోకాలు వండి ప్రార్థన చేస్తున్నప్పుడు, నాకు ఇష్టమైతే లేదు ప్రభు శిలువ మరణం, మళ్ళీ వెంటనే తేరుకున్నాడు. నా ఇష్టం కాదు యెహోవా తండ్రి, నీ ఇష్టమే, నా ఇష్టంతో వద్దు, నా ఇష్టాన్ని అనుసరించడానికి కాదు కదా నేను ఇక్కడికి పరమును విడిచి వచ్చింది. ఈరోజు దేవుడు ప్రేమించి నిన్ను మందిరానికి పిలిచాడు. మందిరానికి వచ్చి మీ అందరితో మీరు కూడా తెలుసుకోవాలి, సమర్పించుకోవాలి. నా ఇష్టం తీర్చుకోవడానికి కాదు కదా. నాకు అర్థం కాంది ఇక్కడే చూస్తున్నా, విశ్వాసులు చాలామంది వారి ఇష్టాలు బలవంతంగా మా మీద వృద్ధి చేయిస్తారు. అంత పాస్టర్ మీకు తెలుసు కదంట. మీరు బలవంతం పెట్టి మీ ఓపిక పట్టండి. బలవంతం పెట్టి ఇక చెప్పింది వినకుండా పదే 10 సార్లు చెప్పారు, 11 సార్లు ఏం చేస్తాం, మేము నోరు మూసుకుంటాం. సరే కానివ్వండి అంట. అలా కాకుండా వేచి ఉండండి. దేవునికి నీ ప్రవక్తనపై ఆయన చెప్పినట్టు సాగిపో. ఆయన మాటకు లోబడి చూడు, ఆశీర్వాదాన్ని చూస్తావు. తిమోతితో అదే చెప్తున్నాడు, జీవము గల దేవుని సంఘములో నీవు ఎలాగూ ప్రవర్తించాలో తెలుసుకో. ఒకరిని చూడొద్దు, ఒకరితో పోల్చుకోవద్దు, ఒకరితో అంచనా వేసి అడగద్దు. దేవుడికి నీకిచ్చిన స్థానంలో తెలుసుకో. 2 తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం, మొత్తం తిమోతి పత్రిక ఉంచండి, 4వ అధ్యాయం 7వ వచనం. పవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. సాధకం చేసుకో. 15వ వచనంలో కదా మాట, చివరి మాట ఉంటుంది. 15వ వచనం చివరి మాట, వీటి యందే సాధకము చేసుకో. క్రైస్తవ జీవితం సాధకము అంటే సాధన. సాధన అంటే తెలుగులో సాధన, ఇంగ్లీష్లో ప్రాక్టీస్, అంతే కదా. సాధన అంటే ప్రాక్టీస్. తెలుగు పదం కంటే ఇంగ్లీష్ అందరికి వచ్చు, ప్రాక్టీస్ చేయాలి. క్రైస్తవ జీవితంలో తిమోతితో చెప్తుంది పౌలు, దేవుని భక్తిని సాధన చేయి. చాలామంది అంటారు, మేము అప్పుడండి ఇలా బైబిల్ తీస్తే అలా చదివేసేవాడిని అండి. ఎప్పుడు అప్పుడు చదివావు, అప్పుడు పాటించావు. ఆ రోజుల్లో అండి మేమైతే అండి ఏ రోజుల్లో అండి? ఆ రోజులైనా ఈ రోజులైనా నువ్వు కంటిన్యూగా సాధన చేస్తూనే ఉండాలి. అప్పుడు బైబిల్ చదివావు కదా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కంటిన్యూ జరుగుతూనే ఉండాలి. ఈ భక్తి సాధన చేస్తూ ఉండాలి. ఆగకు. క్రైస్తవ జీవితం పరుగు పందెం, ఎక్కడ ఆగమని లేదు. సాధన చేస్తూనే ఉండు, ప్రాక్టీస్ చేస్తూనే ఉండు, కొనసాగుతూనే ఉండు. ఎప్పటికీ ఆగకు, కంటిన్యూ చేయి. ఇంకా సాధన అంటే, ప్రాక్టీస్ చేయడం అంటే ఇంకా అలవాట్లు చేస్తూ ఉండాలి. 10 నిమిషాలు ప్రార్థన చేసిన నీవు 15 గంటకి పెంచాలి.
గంట రాదు, పావుగంట చేసావు. పావుగంట చేసి నీవు అరగంటకి ప్రాక్టీస్ పెంచాలి. సాధన అంటే బైబిల్ చెప్తుంది, యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనములో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుతావు. ఆత్మీయతలో, ఆత్మ సంబంధములో, ఆత్మీయ పనులలో, పరిచర్యలో, దేవునిలో, దేవుని దయలో, దేవుని కృపలో, దేవుని పక్షంగా, దేవుని కొరకు నువ్వు వర్ధిల్లుతున్న కొలది అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లుతావు. ఒకప్పుడండి అసలు నేను ఎలా చదువు, మా చర్చిలో అసలు ఇలాగా కాదు, నేను అదే చెప్తున్నావు. అప్పటికి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్న సాధన చేయాలి. అలవాటు లేని వారు అలవాటు కొరకు సాధన చేయాలి. నేను చెప్పాను చాలాసార్లు, ఫస్ట్ ప్రభు నమ్ముకునక మునుపు కొంచెం అల్లరి ఎక్కువే. ఒక్కచోట కుదురుగా కూర్చోండి నా వల్ల కాదు. అరగంట స్కూల్లో 45 మినిట్స్ క్లాస్ చెప్పెట్టి ఫ్రీడ్ అయితే ఆ 45 నిమిషాలు కదలకుండా అలా ఇలా అసలు కదలకుండా ఉండడం నా వల్ల. అలాంటి వాడిని చర్చికి వచ్చా. చర్చికి వచ్చినప్పుడు భక్తులు చర్చిలో ఉన్న భక్తులందరూ ఏం చేయాలి, ఉపవాసంతో కన్నీటితో గంటలు మోకాలేసి ప్రార్థనలు చేస్తారు. నాకా అంతసేపు కూర్చోండి నా వల్ల. అందుకే మొట్టమొదటి ఎప్పుడు చెప్పిన సాక్షి ఉంటారు, ఫస్ట్ చర్చికి కాక బయట మెట్ల మీద కూర్చొని, ఎందుకు లోపల కూర్చొని నా వల్ల కాదు కనుక. అప్పుడు అర్థమైంది, ఇలా అయితే నేను దేవునిలో ఆయన దయకు పాత్రుడను కాను, దేవుని కృప నొందుటకు అర్హత లేకపోతుంది అని చెప్పి నాకుగా నేను ఆదివారం చర్చికి వచ్చినప్పుడు, అప్పుడు చర్చిలో పాస్టర్ గారితో పాటు ఉన్న ఆ ప్రముఖుల మధ్యలోకి వెళ్ళి కూర్చున్నా. వాళ్ళు ముందు చెప్పారు, కూర్చుంటే కూర్చో, డిస్టర్బ్ చేయకు, కదలకుండా కూర్చో. అప్పుడు ఇరుకిరుకు కూర్చున్నాం కాబట్టి ఇరుకుగా ఉంది, సార్ కదలను సార్ అన్న అంటే ఉండగలనా, ఇటు అటు ఆయన కోపంగా చదువుతున్నాడు. మళ్ళీ ట్రై చేశారు, లైన్ అంటనే కదిపోతుంది, వండని ప్రయత్నిస్తూనే కదిపోతున్నాడు. ఇటు పక్కన కోపం చూస్తున్నాడు. వచ్చే వారం కదులు కూర్చో అన్నాడు. అయిపోయింది, ఎలాగోలా గడిపా. అమ్మ అనుకున్నా. నెక్స్ట్ వీక్ కూర్చోకూడదా, వాళ్ళు కూర్చోనేవారు కూడా. అందుకని ఇంకోసారి వెళ్ళి ఇంకా వేరొకరు పెద్దగా ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళ మధ్యలో కూర్చున్నా. వాళ్ళు కూడా వీళ్ళు చెప్పారు, వాడు పెద్ద కదులుతాడు జాగ్రత్త అని. వాడి దేవుని ప్రేమ చెప్పాలి కదా. సరే కదలకుండా కూర్చుంటా, కదలను సార్, కదలకుండా ఉంటానా, మళ్ళీ కథలు మొదలెట్టాను. అలాగ కొన్ని వారాలు ఎలాగైనా సాధన చేయడం మొదలుపెట్టాను. నా దేవుని దగ్గర కుదురుగా తిన్నని మనస్సుతో కూర్చోవాలి, ఆయన కోరినట్లుగా, ఆయన మెచ్చినట్లుగా నా ప్రవక్తల్లో సాధన చేయాలనుకున్నాను. కొద్ది కాలం తర్వాత సెటిల్ అయిపోయాను. మంచిగా ఆయన కృపలో వర్ధిల్లే విధంగా కూర్చోగలిగాను. ఎన్ని గంటలైన దేవునితో గడపగలుగుతున్నాను. మీరు కూడా అలవాటు లేదనకండి, అలవాటు లేదు. సాధన చేస్తే సాధించలేదంటూ ఏమీ లేదు, తెలుసా? సాధన చేస్తే సాధించలేనిదంటూ ఏది ఉండద్దు. ప్రాక్టీస్ చేయండి, సాధన చేయండి, దేవుని కృప మనం పొందుకోగలుగుతాం. బైబిల్ చెప్తుంది, యోహాను రాసిన సువార్తలో 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేటి దగ్గర ఒక రోగి 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆ కోనేటికున్న ప్రత్యేకత ఏంటంటే, దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవరు దిగితే వాడు, ఏ రోగి ఎటువంటి రోగమైనా బాగుపడును. ఆశతో 38 సంవత్సరాల నుంచి కూర్చున్నాడు అక్కడ. ఆయనే ఒక మాట అంటాడు, నేను వచ్చినంతలో నాకంటే ముందుగా ఒకడు దిగిపోతున్నాడు. 38 సంవత్సరాల నుంచి ఆయన ఏం చేస్తున్నాడంట, కోనేట్లో దేవదూత నీళ్లు కదిలిస్తున్నప్పుడు ఆయన వస్తున్నాడు. నేను వచ్చినంతలో వేరొకడు నాకంటే ముందుగా దిగుతుంది. అంటే 38 సంవత్సరాల నుంచి సాధన చేస్తూనే ఉన్నాడు, ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు, పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఉన్నాడు. యేసేకి అలాంటి వారు కావాలి. అందుకే అతని కోసం యేసే స్పెషల్గా వెళ్ళాడు. అతని దగ్గరికి వెళ్ళి అతని పరిపెత్తుకొని నడవమన్నాడు.
అతన్ని బాగు చేశాడు. యేసుప్రభు లూకాసు 18వ అధ్యాయంలో కూడా విసుగుగా ప్రార్థన చెయ్యండి అన్న మాట చెబుతూ 10వ వచనంలో భూమి మీద ఆ విశ్వాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఆ విశ్వాసం గల వారిని వెతుకుచున్నాడు, ఆయన ఆశిస్తున్నాడు, వారి కొరికే కదా ఆయన తేరి చూస్తున్నాడు. ఆ విశ్వాసం అంటే ఏంటి తెలుసా? లేట్ అయినా, ఎంత ఆలస్యం అవుతున్నా 38 సంవత్సరాల నుంచి ఎలాగైనా సాధించాలని పట్టుదలతో సాధన చేయడం మానకుండా ఎలా ఉన్నాడో, 25 సంవత్సరాలు అబ్రహాముని పిలిచిన తర్వాత కూడా పిలిచిన దేవుడు 25 సంవత్సరాలు దేవుని కొరకు నమ్మకంగా ఉంటున్నప్పటికీ 25వ సంవత్సరం వయసు గతించిపోయే వరకు బిడ్డల్ని ఇవ్వకపోయినా సాధన చేయడం మానలేదు. దేవుని పట్ల కనపరచవలసిన విశ్వాసాన్ని, దేవుని కొరకు చూపించవలసిన పరుగు పందాన్ని ఎక్కడ తగ్గనివ్వలేదు. ఆ స్పీడ్ తగ్గలేదు, ఆ సాధన తగ్గలేదు. పరిస్థితులు ప్రతికూలంగా అబ్రహాముకి కనబడుతున్నా, అనుకున్నవి ఏవి జరగకపోతున్నప్పటికీ అబ్రహాములో దేవుని కొరకు చేస్తున్న ఆ ప్రాక్టీస్, ఆ అర్పణ, ఆ సమర్పణ, ఆ నిర్ణయం, ఆ పరుగు తగ్గించలేదు. యోబు తన జీవితంలో సర్వస్వాన్ని, సమస్తాన్ని కోల్పోయాడు. చివరికి కట్టుకున్న భార్య వచ్చి అంటది, ఇంకా దేవుడా 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 అని పట్టుకుని తిరుగుతావేంటే, వదిలేక ఇంకా ప్రాక్టీస్ మానవా, వదిలేతావు వదలవా అంది. అయిన మాత్రం ఈ పరుగు పందెంలో కడముట్టిస్తాను తప్ప ఆగిపోక సాగిపోతాను అన్నాడు. సాగిపోతూ అన్నాడు. అన్న భార్య ఏమైందో తెలియదు, కానీ ఆ 42వ అధ్యాయంకి వచ్చేసరికి మొదటి కంటే గొప్పగా ఎప్పటికీ ఈ రోజుకి కూడా ప్రపంచ పటంలో ఊజు అనే దేశం వెళ్తే అది యోబు నివాసం ఉన్న ప్రదేశం. దాన్ని కానుకొని మస్కిట్ అనే దేశం ఉంటుంది. ఈ యోబు నివాసం ఉన్న ప్రాంతం అది గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఎడారి ప్రాంతమే, అన్నీ ఎడారే, ఇసుకే. కానీ ఆ యోబు అనే వ్యక్తి 42వ అధ్యాయంలో దేవుడు మళ్ళీ ఆశ్రయించిన ఆ భూమి ఇప్పటికీ 4000 సంవత్సరాలు అయినప్పటికీ చుట్టూ ఎడారి. కానీ ఈ యోబు ఉన్న ఆ మస్కెట్ ఊజు ఆ దేశం మాత్రం, ఆ ప్రాంతం మాత్రం పచ్చగా ఉంటుంది. ఆ ఆనుకొని ఉన్న పక్కనే శ్రీకాకుళం, విజయనగరం ఎలా ఉందో అలా పక్కనే ఆ పక్క దేశాల్లో చుక్క నీరు పడదు. 6-7 సంవత్సరాలకు ఒకసారి చినుకులు పడతాయి వాళ్ళకి. కానీ ఈ యోబు ఉన్న ఈ ఊజు అనే దేశంలో మాత్రం నిత్యము పచ్చగా ఉంటాయి. ఇప్పటికి ఈరోజు కూడా దేవుని సాధన చేయడంలో యోబు ఆగల, పరిస్థితులను బట్టి ఆగిపోలా, మనుషులు చెప్పినా ఆగిపోలా, అబ్రహాము ఆగిపోలా, న్యాయాధిపతి దగ్గర ఒక విధవరాలు ఆగిపోలా, 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర ఒక వ్యక్తి సాధన చేయడం ఆగల. ఈరోజు పౌలు తిమోతితో అంటాడు, నీవు ఈ ప్రయాణములో అనుకున్నట్టుగా పరిస్థితులు కాకపోవచ్చు, కానీ నీవు చేస్తున్న ఈ సాధకం చేస్తూనే ఉండు, ఎక్కడ ఆగకు, దేవుని కొరకు పరిగెడుతూనే ఉండు, ముందుకు సాగుతూనే ఉండు, ఆగిపోకూడదు. హల్లెలూయా. 1, దేవునికి తగిన ప్రవక్తను తెలుసుకో. 2, దైవ భక్తిని సాధన చేయాలి. 3, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండు, వీటిలో నిలకడగా ఉండము, నీలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు. నిన్ను మాత్రమే రక్షించుకోకూడదు, నీ బోధ విను వారిని రక్షించుకోవాలి. నీవు రక్షించబడటం కాదు, నీవు అనేకుల రక్షణకు కారకురాలు కావాలి. నీవు ఒకరి రక్షణకు అభ్యంతరకరము కాకూడదు, ఒకరి రక్షణకు నువ్వు ఆటంకం కాకూడదు. నీ వలన వేరొకరు ప్రభుని నమ్మడానికి, ప్రభు తట్టు తిరగడానికి నువ్వు అడ్డు కాకూడదు.
నేను అడ్డేంటి పాస్టర్ గారు, నేను ఎప్పుడు అడ్డు వచ్చాను, రమ్మంటున్నాను కదా. జాగ్రత్త ఆలకించు. చర్చికి వచ్చావు, వచ్చినప్పుడు 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది, మెడలో 40 తులాల బంగారం ఉంది, బాగానే వచ్చావు. వచ్చి 6 నెలలు తిరగల, బిల్డింగ్ అమ్ముకున్నావు. ఇంకొక వచ్చిన సంవత్సరానికి బంగారం అమ్ముకుంటున్నావు. ఇప్పుడు ఇలాగ బతుకుతే వన్నీ అమ్ముకుంటే నిన్ను చూచిన నీ అన్నదమ్ముడు, నీ అక్క చెల్లి ఇంకోసారి జీవితంలో ప్రభు నమ్ముకుంటారండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. నమ్ముకుంటారా? దేవుని నమ్ముకున్నావని బెలవాడు బాబు నీకెందుకు, ఈ భూమి మీద మీరే చెప్తారు కదా, ఆస్తులు వద్దు, బంగారం వద్దు, ఏం అక్కర్లేదు. పర్లేదులే బాబు, నాకేం అక్కర్లేదు, నాకు ఆశ లేదు బాబు. నీకు ఆశ లేదు, కానీ నిన్ను చూచి వేరొకరు ప్రభు నమ్ముకోవడానికి, నీవు దేవుని నామానికి మహిమ తేవడానికి మునుపటి కంటే వస్త్రములో కానీ విలువైన జీవితాన్ని జీవించడం ద్వారా, అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. మీరు ఫలించాలి, వర్ధిల్లాలి. చెవులోకి కూడా బంగారం లేని నీవు మెడలోకి కూడా వేసుకొని, చేతులకు గాజులు వేసుకొని, విలువైన వస్తువులతో రేపు నీ చుట్టాల ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఆహా జీవమగల దేవుని ప్రజలు వీరు ఆరాధిస్తున్న స్థలము, వీరు ఆరాధించే దేవుడు గొప్పవాడని ప్రభు చేత మెప్పు పొంది అనేకులు ప్రభుకి ఆకర్షితులవుతారు. నువ్వు అడ్డముగా మారకు, ఆటంకముగా ఉండకు. మన ప్రవర్తన, మన దినచర్యలు ఇతరులకు అభ్యంతరకరంగా ఉంచకండి. మర్యాదగా ఉందాం. నీవు ఇతరులకు రక్షణకు ఆటంకం కాకూడదు. అనేకులు రక్షణకు కారకుడు అవ్వాలి. నువ్వు దేవుని దగ్గర దేవునికి ఇచ్చే ధనమును చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ, ఉన్న దానిలో మునుపటి కంటే సంతృప్తిగా ఉంటూ, ఇంకా దేవుని మహిమపరిచే విధంగా నగనట్ర వస్తువు, ఇల్లులు అన్నీ కొనుక్కుంటూ, ఆ యేసయ్య నమ్ముకున్న వారు ఇంత మంచిగా గొప్పగా ఉంటారా అన్నట్టుగా ఉండండి. ఇంట్లో భార్య భర్తలు రోజు గొడవ పడుతుంటే పక్కింటి వాళ్ళు ప్రభు నమ్ముకుంటారండి? నమ్ముకుంటారా? నమ్ముకోరు. మన ప్రవర్తన మా ఇష్టం అంటే కుదరదు. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇతరుల కొరకు, ఇతరుల రక్షణకు నువ్వు ఆటంకం కాకుండా కనుక మౌనం వహించు, భరించు, సహించు, ముందుకు సాగిపో. నా సండే స్కూల్ టీచరు ఆనందరావు గారు ఇప్పుడు మంచి దేవుని సేవ చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయిలు కూడా దేవుని సేవ చేస్తున్నారు, దేవుని కృపను బట్టి. ఆయనకు సండే స్కూల్ టీచర్ కూడా ఆర్టీసీ ఉద్యోగం చేసేవారు. ఆయన భార్య అస్సలు ప్రభుని ఇష్టపడేది కాదు, తద్వారా ఎన్ని బాధలు పెట్టిందో. అతడు దేవుని కొరకు బాగా పరిగెడితే ఆమె అంత వెనక్కి లాగేది. పొరపాటున ఈరోజు సాయంత్రం గృహకూటికి వచ్చిన తర్వాత ఆరాధనకు వచ్చాడు, భోజనం పెట్టారు. అతను తెలియదు భోజనం పెట్టారు, భోజనం చేశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భోజనం భార్య వండిస్తుంది కదా, నేను భోజనం చేశానంటే ఎవరి కోసం తింటావు, తింటావా తినవా? కడుపు నిండా మరి ప్రార్థనలు భోజనం పెట్టంటే కొంచెం చేప మాంసం రొయ్యలతో పెడతారు. కడుపు నిండిపోయిందంటే అది ఫ్రిడ్జ్లో కూడా పెట్టదు, అదే క్యారెట్ కట్టేది 2 రోజుకి. నీకోసం ఉండదు, నువ్వే తినండి. చాలా ఇబ్బందులు పెట్టింది. అన్నాడు, నా భార్యని విడిచిపెడతా. మా పాస్టర్ గారు చెప్పారు, అది జరగదు, అది దేవునికి అవమానం. భరించు, సహించు, దేవుని కొరకు జీవించు. ఎంత ఓర్చుకొని భరించి సహించాడు. ఈరోజు గొప్ప సేవకురాలుగా ఆమె కూడా తీర్చిదిద్దబడింది. నీవు ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకు. మన మర్యాద, మన క్రమశిక్షణ ఇతరులను ఆశీర్వాదము, మనము కూడా ప్రభుని నమ్ముకోవాలి అన్నంతగా మన ప్రవర్తన ఉండాలి. ఇతరులకు ఆటంకపరిచేవి మనమే సిద్ధాంతం తప్పద్దు. అలాగని ఏ రోజైనా పర్వాలేదు కదా, ఒక వివాహం చేసుకోవాలి అమావాస రోజే పెట్టుకోని లేదు కదా. వచ్చే బంధువులు అందరూ వారు కూడా వచ్చి ఇప్పుడు లోకమంతా ఇది చెడ్డ రోజు అనుకుంటున్నారు అనుకున్న, ఒకవేళ ఆ రోజు మేము పెళ్లి చేస్తున్నాం ఒకరికి, వచ్చే వాళ్ళందరూ వీళ్ళకి క్రైస్తవులకు తలాతోక ఉండదు, మరీ రథమతం, చూడు ఏ రాజా పెళ్లి చేసేది అని గొనుక్కుంటూ కూర్చున్నారు.
అది వచ్చిన ఆ పెళ్లి చేసుకున్న వధువులకు ఆశీర్వాదమా, లేకపోతే దేవుని నామానికి మహిమ వస్తుందండి? అలాంటప్పుడు కొంచెం ఆ వ్యతిరేకంగా వెళ్ళక్కర్లా. మరలా మేమున్నాం, నా పెళ్ళికి అచ్చ తెలుగు ఆంధ్ర భోజనం పెట్టా, చికెన్ మటన్ ఏం పెట్టలేదు, పప్పు భోజనం పెట్టా. మా చెల్లి పెళ్ళికి పప్పు భోజనం పెట్టా, నా పెద్ద మేనకోళ్ళ పెళ్ళికి పప్పు భోజనం పెట్టా. మొన్న ఇక్కడ పెళ్లి చేసే రూప పెళ్లి పప్పు. ఎందుకు తెలుసా? మా నాన్న తరపు కానీ మా అమ్మ తరపున కానీ మా కుటుంబీకుల్లో ఎవరు ప్రభుని నమ్ముకోలేదు. వాళ్ళందరూ హిందూ కుటుంబంలో ఉన్నారు. మరి మా ఇంట్లో జరిగే వివాహానికి అందరూ వచ్చినప్పుడు మరీ రథమతం ఎందుకు అనిపించుకోవాలి? అందరూ పప్పు తిన్న కడుపు నిండుద్ది, చికెన్ తిన్న కడుపు నిండుద్ది. వాళ్ళని గౌరవించి పెట్టాం. వాళ్ళు వచ్చిన వాళ్ళు సంతోషంగా అంత మాలాగే ఉందిరా, బాగుందిరా అనుకుని హ్యాపీ కడుపు నిండి తిని వెళ్ళిపోతారు. తద్వారా దేవునికి మహిమ. ఇంకొకరు వేరొకరు దేవుని నమ్ముకోవడానికి అభ్యంతరపడరు. ఇంకా చెప్తా, కొన్ని మాటలు ఆలకించండి. దేవుని నమ్ముకున్నావు, ఎవరితో నాకేం పని లేదని చెప్పి ఎవరో వచ్చిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం. తద్వారా మీ కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెలు వాళ్ళకి కులం అంటే పట్టింపు అనుకో, నీవు నచ్చినట్టుగా చేయడం ద్వారా దేవుని నమ్ముకొని వాళ్ళు దేవుని నమ్ముకున్న చూడు, వాళ్ళకి పట్టింపులు లేవు, ఎలా పడితే అలా బతుకుతున్నారు. ఇంకోసారి ఎవరు దేవుని వాళ్ళ కొడుకు నమ్ముకునేవాడు. నీకు ఇష్టాలు చంపుకొని నీవు చేసే ప్రవక్తన, అది నీ పెళ్ళవనే నువ్వు చేసే ప్రతి ప్రవక్తన 10 మందికి యోగ్యమై వాళ్ళు మెప్పు పొందుకొని వాళ్ళు ఎవరు తలదించుకోకుండా ఉన్నట్లుగా మనం ప్రవర్తించాలి. ఇతరుల రక్షణకు ఆటంకం కాకూడదు. ఆటంకం కాకుండా మనం అనేకుల రక్షణకు మనం నిలబడాలి. ఆటంకం బైబిల్లో ఒక మాట చెప్పిన ముందుకు వెళ్ళిపోతా. యోహాను సువార్త 1వ అధ్యాయం 40-41 చూస్తే, బాప్తిస్మిచ్చి యోహాను ఇదిగో లోకపాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని యేసును గూర్చి పరిచయం చేశాడు. బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర ఉన్న యోహానుతో ఉన్న శిష్యులు అప్పటి నుండి యోహాను విడిచిపెట్టి ఎవరిని వెంబడించారు? యేసుని వెంబడించారు. ఇప్పుడు జాగ్రత్త ఆలకించండి. బాప్తిస్మిచ్చి యోహాన్ని విడిచిపెట్టిన శిష్యులలో పేతురు లేడు. ఆంద్రేయ, పేతురుకు అన్నయ్యన ఆంద్రేయ బాప్తిస్మిచ్చి యోహానికి శిష్యుడు. ఈ ఆంద్రేయకి తన తమ్ముడు పేతురు ఎలాంటాడో తెలుసు. ఎలాంటాడు పేతురు చెప్పండి? ఇంకెవరిని పైకి రానివాడు, మొత్తం వాడు ఆక్రమించేస్తాడు కదా. అంతా నాదే అంటాడు, ఎవరిని పైకి రానివాడు, మొత్తం నాదే చొరబడిపోతాడు కదా. యేసుప్రభు కదా ఎక్కడ చూసినా పేతురు దూరిపోతాడు అన్నమాట. అది బయట తెలియకపోవచ్చు, ఇంట్లో అన్నయ్యకి మాత్రం తెలుసు. ఇప్పుడు అన్నయ్య ఆంద్రేయ యేసుని నమ్ముకున్నాడు. ఈ యేసు దగ్గరికి తమ్ముడిని పేతురు తెస్తే ఆంద్రేయను తొక్కేసి పేతురు పైకి వచ్చేస్తాడన్న సంగతి ఎవరికి తెలుసు చెప్పండి? అన్నకి తెలుసు. తెలిసినప్పటికీ, తాను తొక్కబడతాడని తెలిసినప్పటికీ, తన పేరు ఇక బయటికి రాదని తెలిసినప్పటికీ, నేను నా తమ్ముడు రక్షణకు నేను ఎందుకు అడ్డవ్వాలి అని ఆంద్రేయ పేతురు కోసం పేతురుకు సువార్త చెప్పి, యోహాను సువార్త 1వ అధ్యాయం 40-41 వచనంలో ఉంటుంది. 40వ వచనం 41వ వచనంలో ఆంద్రేయ వెళ్ళి పేతురుకి యేసుని పరిచయం చేస్తాడు. అప్పటి యేసుకి ప్రధాన శిష్యుడు అయిపోతాడు పేతురు. మొదట ఆంద్రేయ వచ్చాడు, కానీ మొదటి వాడి పేరు ఎవరిది అయిపోయిన తర్వాత పేతురు. ఎందుకు ఈ మాట చెప్పింది సార్? ఆంద్రేయకు కష్టం కలుగుతుంది, ఆంద్రేయ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, తన పేరు తగ్గిపోతుంది. అయినా పర్వాలా, నేను ఒకరి రక్షణకు ఆటంకం కాకూడదు. నా ఇమేజ్ తగ్గినా పర్వాలా, నా పేరు తగ్గినా పర్వాలా, నా స్థానం తగ్గినా పర్వాలా, నా ఆశ తీరకపోయినా పర్వాలా, నా జీవితంలో నా చేతనంత మట్టుకు నేను ఇతరులకు రక్షణకు అడ్డు కాకూడదు. ఈరోజు నీకు నాకు ఆ మనసు ఉందా? నీకు నాకు ఆ మనసు ఉంటుందా? ఇతరుల రక్షణ కొరకు మనం త్యాగం చేయగలుగుతున్నామా? తగ్గించుకోగలుగుతున్నామా? లోబడగలుగుతున్నామా? ఇది పౌలు తిమోతితో చెప్తున్నాడు. 4
4 తిమోతి మొదటి పత్రిక తీయండి, బైబిల్ తీయండి. 5వ అధ్యాయం తిమోతి మొదటి పత్రిక పేజీ 192, 5వ అధ్యాయం నేను చదువుతా చూడండి. 22వ వచనం. త్వరపడి ఎవని మీదనైనా హస్త నిక్షేపణ చేయకు. త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చెయ్యకు. ఇప్పుడు త్వరపడి ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకు. అబ్బా బిలో ఉంది కదా, జాగ్రత్త ఆర్కించండి. పౌలు చెప్తున్నాడు, నాయనా నా కుమారుడా, ఎవరి మీద పడితే వాళ్ళ మీద చెయ్యేసేకయ్యా, కొంచెం జాగ్రత్తగా ఉండు. అక్కడ చూడు, త్వరపడి ఎవని మీదైనా హస్త నిక్షేపణ చెయ్యకు, పరుల పాపముల పాలివాడవై ఉండకు, నీవు పవిత్రుడిగా ఉన్నట్లు చూసుకొని ఆయన ముందు. పక్కో సంగతి పక్కన పెట్టు, నిన్ను నీవు పవిత్రత కాపాడుకో, నీకు నీవు జాగ్రత్తగా ఉండు. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఏం పరిస్థితిలో ఉన్నాం? ఏ కాలంలో ఉన్నాం? కృపాకాలం పోయి కరుణాకాలం పోయి కరోనా కాలంలో ఉన్నాం. బైబిల్ ప్రకారం కృపాకాలం, కానీ ఇప్పుడు మన ప్రపంచ లెక్క ప్రకారం ఏ కాలంలో ఉన్నాం? కరోనా, కరుణలేని కరోనా, కఠినమైన కరోనా. ఆ కరోనా కోవిడ్-19 కాలంలో ఉన్నాం గనక ఆ రోజు పౌలు తిమోతి చెప్పాడు, నీకు నీవు పవిత్రులగుట్టుకు జాగ్రత్త పడయ్యా. ఇప్పుడు నీతో ప్రభు చెప్తున్నాడు, నీ ఆరోగ్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోయ్యా. నీ ఆరోగ్యాన్ని, నీ కుటుంబ క్షేమాన్ని నీకు నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకో. 23వ వచనంలో ఉంటుంది చూడండి. ఇక్క మీదట నీళ్ళే తాగ. ఇక్క మీదట అంటే ఏంటి? ఇప్పుడుతో చేసావు, ఇక ఆపు. ఇక్క మీదట నీళ్ళే తాగక నీ కడుపు జబ్బు నిమిత్తం తరచుగా వచ్చే బలహీనత కోసం. ఇక్క మీదట, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు పరిస్థితులు మారినాయి. అక్కడ తిమోతికి వయసులో తేడా వచ్చి ఉండొచ్చు, వయసు పైబడుతుండొచ్చు, లేకపోతే శరీరంలో ఏదో మార్పు వచ్చి ఉండొచ్చు. కాబట్టి నువ్వు మారు. అలాగే ఒకప్పుడులాగా షేక్ హ్యాండ్లు ఇస్తామంటే, ఒకప్పుడులాగా నాకు రోజు చర్చికి రాకపోతే నా వల్ల అవదండి అంటే అవదు. ఒకప్పుడు చెప్పిన బోధ మేమే, రోజు రండి, చర్చి అయిపోయినమ్మటే తుర్రమని పారిపోతుంటే ఎందుకమ్మ అంత కంగారి? ఒళ్ళో పెట్టినంత ఒళ్ళో పెట్టినంత కంగారు ఎందుకు? చర్చికి వచ్చావు కదా, లాస్ట్లో ఆగి నలుగురికి ప్రేమ వందనాలు చెప్పు అని చెప్పిన పాస్టర్ మేమే. అలా చెప్పమని చెప్పింది కూడా మేమే. అదొకప్పుడు గతి, అప్పుడు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కఠినమైన కరోనా కాలంలోకి వచ్చాం కనుక ఇప్పుడు నువ్వు ఎవరికి వందనం చెప్పక్కర్లా, ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో. ఇక మీదట, ఇక నుండి, ఇప్పటి నుండి, ఈ పరిస్థితులు బట్టి ఇక మీదట ఇలా చేయి. పరిస్థితుల బట్టి మనలో కూడా కొంచెం పౌలది అంటాడు, ఎప్పుడు పరిస్థితులు ఒకలాగా ఉండవు, పరిస్థితులను బట్టి కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలి. ఒక ఆమంటుంది, ఎందుకమ్మా అలా తిరుగుతో, అసలుకి నీకు ఆరోగ్యం పోగదు కదా, అలా అటు ఇటు వెళ్తుంటావు ఎందుకంటే, ఏం పర్లేదు బాబు, దేవుడు ఉన్నాడు మనకి. దేవుడు ఉన్నాడా? నన్న నాకు తెలియని దేవుడు, కొత్త దేవుడు నీకు ఎక్కడ వచ్చాడు అన్నాడు. నేను నీకు పరిచయం చేయకుండా ఆ దేవుడిని, నాకు తెలియని కొత్త దేవుడైనా ఉన్నాడు మీ ఇంట్లో అన్న. అదేంటి బాబు అలాగంటావు? మరి కొత్త దేవుడు లేడు కదా. నాకు నీకు ఉన్న దేవుడు యేసుబాబే. యేసుబాబు ఏం చెప్పాడు తెలుసా? స్పష్టంగా చెప్తున్నాడు. పౌలు, అంత గొప్ప పరిచయం చేసిన పౌలు తన ప్రియమైన ప్రియాతి కుమారుడైన తిమోతికి పర్సనల్గా లేఖ రాస్తూ, ఇక మీదట నీకు జాగ్రత్త తీసుకో. మరలా చెప్తున్నా, ఈ వాక్యాన్ని బట్టి చెప్తున్నా, పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నాయి. మీకు అసలు అర్థం కావట్లా. మీకు తెలుసా, చౌక్ బజార్ ఇక్కడే కదా, బాప్టిస్ట్ చర్చి పక్కన ప్రకాశం బుక్ స్టాల్ ఉంటుంది. దానికి ప్రకాశం బుక్ స్టాల్కి పక్కనే చిన్న మసీదులా ఉంటుంది. ఆ పక్కనే శుక్రవారం సాయంత్రం 21 సంవత్సరాల కుర్రోడు కరోనాతో చచ్చిపోయాడు. ఇక్కడే చౌక్ బజార్లోనే 21 ఇయర్స్. మీకు ఏం అర్థం కావట్లా, ఊరికి అటు ఇటు వెళ్తున్నారు.
ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ, వైద్య రంగంలో ఉన్నవారు కానీ రాత్రింబగలు శ్రమిస్తూ, అనౌన్స్మెంట్లు చేస్తూ, యాడ్ ఇస్తూ, వార్తలు చెప్తూ, సోషల్ మీడియాలో చెప్తూ, ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు చెబుతుంది, వారు గొంతు చించుకొని అరుస్తుంది, వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి కష్టపడుతున్నారు ప్రజలమైన మనక్షేమం కోసమే. ఎవ్వరు కూడా ఇంకా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ప్లీజ్ బ్రతిమిలాడుతున్న, అవసరం లేకపోతే ఇల్లు దాటి ఎవరు బయటికి వెళ్ళొద్దు. అవసరం తప్పదు అంటే తప్ప, అవకాశం ఉంటే ఇంట్లోనే ఉండండి. చాలా పరిస్థితి ఆందోళన కలిగించినట్లుగా ఉంది. మరి పేపర్లో, టీవీలో కనబడట్లేగా పాస్టర్ గారు. ఎందుకంటే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే దేశ అభివృద్ధి కుంటిపడిపోద్ది. నెక్స్ట్ జనరేషన్కి అందవలసిన ఆహారం, ముడి సరుకులు అందవు. అందుకే ప్రభుత్వాలు ఆ బ్యాలెన్స్ చేయాలి కనుక, అది కూడా ప్రజలకి జీవనోపాధికి అవసరం కనుక కొంత మట్టుకు ఈ యొక్క సడలింపులు ఇస్తూ ముందుకు నడిపిస్తుంది. వాళ్ళకి బాధ్యత లేక కాదు, సడలింపులు ఇచ్చేది భావి తరాలకు దేశ అభివృద్ధి ఎంతో అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం, ఉత్పత్తి ఇవి పడిపోతే నెక్స్ట్ మనకి ఇంకా జీవం ఉండదు. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ సడలింపులు ప్రభుత్వం వారు నిబంధనలు సడలించి కొంత స్వేచ్ఛ మనకిస్తుంది. అది ఇచ్చారని దుర్వినియోగపరుచుకొని ఎవ్వరూ కష్టాలు కోరి తెచ్చుకోకండి. చివరికి నా మీద కోపం వచ్చేస్తుంది అందరికీ. పాస్టర్ చర్చికి రావద్దు అంటున్నారు. వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళైతే ఉండనిస్తారు. వాళ్ళకి కూడా చెప్తున్నారు మీకు చెప్పినట్టే. మూర్ఖంగా వచ్చేవాళ్ళు ఏం కొట్టగలనా? ఎవరైనా కొట్టగలనండి? చెప్తేనే ఉన్న అందరికీ ఒకటే తీర్పు. అర్థం చేసుకోండి. ఇప్పుడు మాత్రం ఈ పరిస్థితులు మాత్రం ఏమాత్రం అనుకూలంగా లేదు. మీరు బయట చూచుచున్న వాతావరణం కాదు, ఇంటర్నల్గా జరుగుతున్న క్రియలు. కాబట్టి ఎవరికి వారు, కొత్త పెళ్ళి కొడుకు కొత్త పెళ్ళి కూతురైనా ఎక్కడో అక్కడ ఉండిపోండి, పర్వాలేదు. పరిస్థితులు బాగలేదు. ఈ జీవితంలో ఈ ఆనందం, ఈ సంతోషం కొద్ది కాలం తర్వాత ముందుకు సాగుదాం. బాగలేదు పరిస్థితులు. ఏమాత్రం ఎక్కడ ఎవరికి ఇబ్బంది పడినా ఆ రోజు ఏడ్చిన సుఖం ఉండదు. అందరూ కూడా ఈ నిబంధనలు ఒక దైవజనుడుగా పౌలు తిమోతికి చెప్పినట్లుగా నేను కూడా హెచ్చరిక చేస్తున్నా. నీవు జాగ్రత్తలు తీసుకోవాలి. నీకోసమే, నా కోసం పౌలది అంటాడు, నీ కోసం నువ్వు జాగ్రత్తలు తీసుకో. లేకపోతే నీ పవిత్రతను కాపాడుకో, నీ ఆరోగ్యం నువ్వే కాపాడుకో. లాస్ట్గా తిమోతి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కలేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించిన వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకో. నిన్ను నీవు దేవునికి కనపరుచుకో. నువ్వు గుడ్ బాయ్ అని, నువ్వు గుడ్ గర్ల్ అని సర్టిఫికెట్ పాస్టర్ గారు ఇవ్వాలని కాదు. నిన్ను చూచుచున్న దేవునికి భయపడు. అది నీ క్రియల విషయంలో. నువ్వు ఒకవేళ దాన ధర్మాలు లేకపోతే దేవుని పరిచర్యకు గుప్పులు విప్పుతున్నావు, ఇవి మనుషుల ఎదుట కాకుండా దేవునికి కనబడాలని కలిగి జీవించు. దేవుని కొరకు జీవించు. అంతేకాదు, నువ్వు చేస్తున్న ఏ నడవడికైనా ఇంటిలో తల్లిదండ్రులు లేకపోవచ్చు, లేకపోతే ఆత్మీయ తండ్రిగా పాస్టర్గా దగ్గర లేకపోవచ్చు, నిన్ను లెక్కడుగుతారు, నిన్ను ప్రశ్నిస్తారన్న మనుషులు నీకు దగ్గరగా లేకపోవచ్చు. కానీ భూమి ఆకాశం సృజించిన దేవుడు, మనం చదువుకున్న కీర్తన 39వ కీర్తనలో ప్రతి స్థలమందు ఆయన కన్ను దృష్టి చూచుచున్నదని ఎరిగి, చూచుచున్న దేవునికి భయపడి, ఆయన ఎదుటి దుష్కార్యము చేసి ఆయన వల్ల శిక్షకు గురి కాకూడదని నిబద్ధతతో, భయభక్తులతో నీకున్న పరిశుద్ధతను, నీ పవిత్రతను నీకు నీవే
కాపాడుకోండి. పౌలదే చెప్తున్నాడు, నీ ఆత్మీయ తండ్రినని నాకు కనపరచడానికి, నా ముందు మెప్పు పొందడానికి కాదు, నిత్యము నిరంతరము భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, ఆయన కనుదృష్టి దేశమంతా సంచరిస్తుంది, ప్రతి క్షణము కన్ను రెప్ప కూడా వేయకుండా కాపాడుతున్నాడు. అంటే కాపాడటమే కాదు, నీ చర్యలన్నిటిని కూడా చూచుచున్నాడు అని అర్థం. చూచుచున్న దేవుని దగ్గర సిగ్గుపడనక్కరలేని క్రియలతో, ఆ మెప్పు పొందే క్రియలతో దేవుని అనుగ్రహం, ఆశీర్వాదం, దైవ కిరీటం పొంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే భక్తికిని జీవితాన్ని కొనసాగించు అని దేవుడు పౌలు తిమోతికి చెప్తున్నాడు. తిమోతికి ఇచ్చిన కొన్ని సూచనలు: 1, దేవునికి తగిన ప్రవర్తన చేయి. 2, దైవ భక్తిని సాధన చేయి. 3, అనేకల రక్షణకు కారకుడుగా ఉండు. 4, నీ కోసం నీవు జాగ్రత్తలు తీసుకో. 5, నీవు దేవునికి కనబడుటకు జాగ్రత్త పడుము. తిమోతికి ఇచ్చిన పౌలు ఆ సూచనలు, సలహాలు ఈరోజు ప్రభు నీకు నాకు ఇచ్చాడు. పాటించి దేవుని యొక్క దైవ ఆశీర్వాదానికి వారసులవుదాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించొచ్చిన మా పరలోకపు తండ్రి, పౌలు తాను ప్రేమించి తాను వెంబడించిన తిమోతికి ఇచ్చిన సలహాలు, సూచనలు ఈరోజు నీవు ప్రేమించిన ప్రజలు, నిన్ను ప్రేమించి మీ యొద్దకు వచ్చిన ప్రజలు గనక వారికి నీవిచ్చిన సలహాలు, సూచనలను ప్రభు ఏ ఒక్కటి తప్పక పాటించి నీ దైవికమైన నిండైన ఆశీర్వాదమునకు వారసులమై నీ కృపను కొనియాడే భాగ్యవంతులుగా ప్రతి బిడ్డను దీవించి పరిశుద్ధ బల్ల పరిచర్లకు వెళ్తుండగా నీ కృపతోడే ఉండనిమ్మని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.